మిమ్మల్ని ఒక్కరిని అడవికి పంపించడం డేంజర్ కదా. నువ్వు నాతో రావటం నాకు ఇంకా డేంజర్ కదా. లేదు పర్వాలేదు, నేను వెళ్తాను. రే కేడి, మావా జాగ్రత్తగా వెళ్ళేసి రారా. నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను రా. ఏంటి వెయిట్ చేస్తావా? రేయ్ మీరు రండిరా, నలుగురు నాలుగు వైపులు వెతికితే తొందరగా దొరుకుద్ది. రండి వెళ్దాం పద. నేను రానరా. రారా. అరే రమ్మని చెప్తుంటే వెళ్ళాలా? అయితే నువ్వు రారా. నేను రాను బాబోయ్. శేషు కేడితో వెళ్తేనే లవ్ సెట్ అవుతుందిరా. లవ్ అని చెప్తే టక్కున వస్తావురా నువ్వు. పదరా నువ్వు. అమ్మా రండమ్మా, ఆ మండపంలో కూర్చుందాం. పద. శామ్, ఆ పువ్వు రవి చేతికి దొరకకూడదు. ఏ అన్నా? ఊరి వాళ్ళంతా ఏం చెప్పారో విన్నావు కదా. ఒకవేళ ఆ పువ్వు గనుక వాళ్ళిద్దరు కలిసి తీసుకొని వస్తే అది వీళ్ళు ఇంకా పెద్దది చేస్తారు. ఇది కూడా బంగారు వల్లే జరిగిందని రవి తన వైపు వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అంతకంటే ముందుగా మనమే తీసుకొని రావాలి. బంగారికి రావాల్సిన పేరు నీకే రావాలి శామ్. వెతుకుదాం పదా. అయ్యో రవి సార్ చూసి. ఏంటి కాపాడేశావా? ఇదిగో చూడు, రొమాంటిక్ పొజిషన్స్ అన్ని జాను ముందరే చెయ్యాలి. ఇక్కడ మనం ఎంత క్లోజ్ గా ఉన్నామని ఎవరైనా చూస్తున్నారా ఏంటి? ఓవర్గా నటిస్తున్నాం. నేను నటిస్తున్నానా? ఏదో తన్నుకుని పడిపోతున్నారే, పోనీలే పాపమని పట్టుకుంటే ఇలా తిడుతున్నారు. ఏ ఆగు, రే ఆగంటుంటే ఆగు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? ఇంకేం చేయాలి? ఇక్కడ ఎవరు చూడడం లేదు కదా. మనం కలిసిపోతే ఏంటి, విడికపోతే ఏంటి? మీరసలు మనిషి అయితే కదా. నా మా నన్ను రిసార్ట్లోనే ఉండుండేవాడిని. అనవసరంగా నన్ను గుడికి ఫంక్షన్ కని పిలిచి పువ్వు తీసుకొని రా, తేనె తీసుకొని రా, టెంకాయ తీసుకురా అని టార్చర్ పెడుతున్నారు నన్ను. రవి సార్ ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు? లైఫ్ లో మీకు అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు కదా. ఇది ఒక అడ్వెంచర్ కదా. ఎంజాయ్ చేస్తూ వెతకండి. నేను చెప్పిన అడ్వెంచర్స్ నాకు నచ్చినవి, నేనే చెయ్యాలనుకునేవి. ఇలా బలవంత పెట్టి చేయమనేవి కాదు. ఇలాంటివి నాకు అస్సలు నచ్చదు. అవునవును, మనకి మంచి అంటేనే అస్సలు నచ్చదు కదా. ఏంటి మంచి అంటేనే నచ్చదు మీకు. నాకు తెలుసు కదా. మీరు ఎలా చూసినా నేను చెప్పింది ఏం అబద్ధం అయిపోదు. వచ్చిన పని చూద్దామా? ఎక్కడ చూసేది? ఇంత పెద్ద అడవిలో ఆ పువ్వు ఎక్కడుంటుందని వెతకాలి. ఊరోళ్ళు ఏదో వాగుతూ ఉంటే జాను కూడా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళతో పాటు నువ్వు కూడా కలిసి నన్ను ఇరికించావు కదా. అక్కడ ఎంతమంది ఉన్నారు? పూజారి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? నీకు ఆయనకి పూర్వజన్మ బంధం ఏంటి? ఇది అనుగ్రహం అండి. ఈ గుంపులో అమాయకుడు ఎవరని ఆయన చూడగానే తెలిసిపోయి ఉంటుంది. అందుకే నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఎవరు? మీరా? మీరు అమాయకుడు. ఇది వింటే ఇదిగో ఇక్కడున్న చెట్లు కూడా నవ్వుతాయి. అంటే అంటే నేను పక్క వాళ్ళని మోసం చేసేవాళ్ళ కనిపిస్తున్నానా? నా మనసులో ఉన్నది కరెక్ట్ గా మీకెలా తెలుస్తోంది? ఏమండి, అంతమంది ఉన్నప్పుడు ఆ దైవం మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుందంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఆ దైవం మీకేదో మంచి చేయాలనుకుంటుందని అర్థం. ఓ అబ్బా, ఈ ఊరికి నువ్వు నిన్ననే వచ్చావు, పెద్ద అన్ని తెలిసినట్టు మాట్లాడుస్తున్నావు. అలా ఎలా బంగారి? ఏ టాపిక్ తీసుకున్నా దాని గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు. హలో, మా నాన్న చిన్న వయసు నుంచి నాకెన్నో విషయాలు చెప్తూ పెంచారు. అది దైవం ఆచారాలు అంటే నాకు కొంచెం తెలుసు. ఏం తెలుసు? నేల మీద ఉన్న దైవం ప్రజల కోసం, కొండ మీద ఉన్న దైవం ప్రజలకి బతుకు నేర్పటం కోసం. ఓ అయితే సరేలే. మీరు నమ్మకపోయినా అదే నిజం. తెస్తాను అని చెప్పి బయలుదేరారు. ఫుల్ నమ్మకంతో వెతకండి. అప్పుడే ఆ తేనె పువ్వు దొరుకుతుంది. ఇలా నమ్మకం లేకుండా ఉంటే ఏమీ దొరకదు. పెద్ద దిగొచ్చింది మరి. దేవుడి గురించి అడవి గురించి పెద్ద పిహెచ్డి చేసినట్టు.
ఏరా శేషు, ఆ, ఆ పువ్వు ఎక్కడ ఉంటుందిరా? ఇలా తీసుకొచ్చి అడవిలో పడేసి తెమ్మంటే ఎలా చెప్పరా? అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఆ? బ్రో ఆ పువ్వు ఫోటో నా దగ్గర ఉంది బ్రో. ఆ. 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 ఓ ఇది ఆ పువ్వా? ఆ, ఇది చూడటానికి పువ్వులా లేదు కదరా. పువ్వేలే. ఆ, ఒకవేళ ఇదే అయి ఉంటుందా బ్రో? ఇదే అంటావా? అది కాదు. కాదా? జపాన్ వాళ్ళు ఏవేవో కనిపెడుతుంటే మనమేం కనిపెడుతున్నామో చూడు. ఏం చేస్తాంలే బ్రో, ఈసారికి అడ్జస్ట్ అవ్వు. ఆ, 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 అరే, అరే, అరే. ఒకవేళ ఈ పువ్వు అదే అనుకుంటారా? బ్రో ఇది ఆ పువ్వు కాదు బ్రో, అది చాలా రేర్ పువ్వు. ఇక్కడే ఎక్కడో ఉంటుంది, మనమే బాగా వెతకాలి. ఈ అడవిలో వాళ్ళందరినీ ఎక్కడని వెతకాలి? ఏరా శేషు, చెప్పండి బ్రో. తేనె కూడా తీసుకురామని చెప్పారు కదరా. అవును బ్రో. దానికి ఎక్కడికి వెళ్ళాలరా? కేడి బ్రో, ఆ? అడవిలో తేనెకి కొరవే ఉంటుంది, అది ఎక్కడ పడితే అక్కడ పడుంటుంది. ఎక్కడ పడితే అక్కడే ఉంటుందా? ఆ, తేనె అంత ఈజీగా దొరుకుతుంది అనుకుంటున్నావా? మరి? అక్కడ పెద్ద పెద్ద చెట్లున్నాయి చూసావా? ఆ చెట్టు చివర్లో ఉంటాయి. ఆ, కొండ ఉంటుంది, మౌంటైన్ మౌంటైన్. ఆ. వాటి లోయల్లో ఉంటుంది. టీవీలో చాలా చూసాను. ఆ, చూసావా? చూశాను. మనం ఏమైనా స్పైడర్ మేనా లపక్కని గమ్ వేసి లటక్కున లాక్కరావడానికి? అది కష్టం రా. మరి ఎలా దించాలంటారు? నాకు ఐడియా వచ్చిందిరా. ఆ, చెప్పండి. ఈ ఊరి ట్రిప్ కి ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నామని తెలియకుండా తిరుగుతుంది బంగారు సిస్టర్. తనునే మీరు అడిగిన తేనె అని తీసుకెళ్ళిచ్చేద్దామా? పెట్టాలంటేనా? నువ్వు చెప్పే చండాలంగా ఉంది. ఇదిగో చూడండి, బంగారు సిస్టర్ కోసం, రవి బాబు కోసం మనం ఇది చేసి తీరాల్సిందే. ముందు వెళ్ళి జాగ్రత్తగా చూడండి. నాకు ఇంకో డౌట్. ఏంటి? మీ అమ్మ మీద మీ నాన్న మీద? బ్రో లేదురా, నేను చెత్త కుప్పల నుంచి తెచ్చి పెంచుకున్నారేమో అనిపిస్తుంది. ఎంత కన్సర్న్ కుటుంబంలో పుట్టి ఇంత మంచి వల్ల ఎలా ఉంటున్నావా అని అనిపిస్తుంది. పొగడ్తలు నాకు పడవు బ్రో. ఆ, పొగుడుతున్నానా? మొహం మీదనే ఎక్కిరిస్తున్నాను, పొగుడుతున్నాను అంటున్నాడు. అన్నా, అన్నా, ఇక్కడ చూడు, ఇదే అన్నా. ఇదిగో ఇదిగో, ఇది చూడు చూడు చూడు. అయ్యో శామ్, ఇది వేరే పువ్వు, ఇది వేరే పువ్వు. లేదన్నా, రెండు ఒకేలా ఉన్నాయి చూడు. ఒకేలా ఎక్కడున్నాయి? ఇది అది ఒకటా? బాగా చూడు శామ్. అవును. శామ్, ఏదో ఒక పువ్వు తీసుకొని పోయి వాళ్ళని మోసం చేయలేము. తరతరాలుగా ఈ అడవిలోనే ఉంటున్నారు. కరెక్ట్ పువ్వే తీసుకుని వెళ్ళాలి. అప్పుడే నువ్వు బంగారుని గెలుస్తావు. లేదంటే ఇప్పటికే నిన్ను కామెడీ పీసులా చూస్తున్నారు. ఇంకా నిన్ను ఎక్కిరించడం మొదలు పెడతారు. సరే సరే, తొందరగా వెతికి తీసుకుని వెళ్దాం. నైట్ అయిందంటే ఈ అడవిలో చాలా డేంజర్ అని విన్నాను. రా.